చిత్తూరు మండలాంతర్గతమైన కాణిపాకమను గ్రామమును చేరితిని. కాణిపాకం గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీ వరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయము, శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములను కలవు. నేను వరసిద్ధి వినాయకుని దర్శనము చేసుకుని బయటికి వచ్చి తిని. ఎత్తైన ఒక కుక్క అక్కడ నిలబడి ఉండెను. నాకు భయమేసి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి తిరిగి వెడలి తిని కొంతసేపు దైవధ్యానం చేసుకుని బయటకు వచ్చి తిని ఆ కుక్కకు తోడుగా అంతే పరిమాణము గల మరి ఒక కుక్క ఉండెను. ఈ రోజున ఈ కాలభైరవుల చేత కరోబడుట ఖాయమని భయము వేసినది. తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయంలోనికి వచ్చి తిని ఆలయ పూజారికి నా ప్రవర్తన వింతగా తోచి, అయ్యా, మీరు మాటి మాటికి బయటకు పోవచ్చు లోనికి వచ్చుచున్నారు, కారణమేమిటి అని అడిగాను. నేను నా భయమును గూర్చి చెప్పితిని. అంతట పూజారి, అవి నిష్కారణముగా ఎవరిని ఏమీ చేయవు. అవి ఒక రజకుని వద్ద నుండి కుక్కలు. ఆ రజకుడు దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామధేయమున శ్రీదత్తుల వారు భూమి మీద అవతరించిరని ఆ రజకుడు చెప్పెను. రజకులకు ఆలయ ప్రవేశము నిషిద్ధము. కాకపోయినను అతడు మాత్రము ఈ ఆలయములోనికి రాడు. తన కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటగట్టి వాటికి ఇచ్చెదను. అవి తీసుకొని పోయి వానికి ఇచ్చును. నీవు 2 కుక్కలను చూసితివని చెప్పితివి. మొత్తం 4 కుక్కలు వచ్చిన తదుపరి మాత్రమే నేను ప్రసాదమును ఇచ్చేదను. మిగతా 2 కుక్కలు వచ్చినవేమో చూచెదము అనెను. మేము బయటకు వచ్చినప్పటికీ అచట 4 కుక్కలుండెను. ఆ పూజారి ప్రసాదము మూటగట్టి వాటికి ఇచ్చెను. ఆ కుక్కలు 4 నాకు 4 వైపులా చుట్టుముట్టినవి. పూజారి ఆ కుక్కల అభిష్టము మేరకు, నీవు ఆ రజకుని వద్దకు పొమ్ము, నీకు శుభమగును అని పలికెను. నా జీవితం నందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశములో జరుగుచున్నవని తెలుసుకొంటిని. సుబ్బయ్య ఇంటి వద్ద జరిగిన సంఘటనను అనుసరించి మతభేదమును పెద్దగా పట్టించుకొనవలసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మించవచ్చును, బ్రాహ్మణుడు చండాలుడుగా పుట్టవచ్చును. జీవి తను చేసుకొనిన పాపపుణ్యములను మూటగట్టుకొని జన్మ జన్మాంతరముల వరకు కర్మ ప్రవాహమున పడిపోవుచుండునని తెలుసుకొంటిని. శంకరభట్టునకు తిరుమలదాసుకు జరిగిన సంవాదం.